யாருமே கெயிட் பண்றாங்க, யாருமே கெயிட் பண்ண மாட்டாங்க, எந்த இடம்னு சொல்ல மாட்டாங்க. ஃப்ரீ சர்வீஸ்னா எங்கன்னு சொல்லவே மாட்டாங்க. ఎవరు చెప్పట్లేదు ఫ్రీ దర్శనం లేదు. சொல்றதா சார் మైక్లో చెప్తారు 36 అవర్స్ అని. మైక్లో சொல்றாங்க. இது வழியில வர்றது யாரும் சொல்றதில்ல. ప్రాబ్లమా లేదా ఇది ప్రాబ్లమా ఈవినింగ్ లో మీరు మీ ఎక్స్పీరియన్స్ తెలియాలి కదా. మేము ఫస్ట్ టైం కాదు కదా. ఇది కూడా అలాగే ఉంది. డస్ట్ కాదు, అది కూడా తీయండి. మీరు చేయి పెట్టకండి, మీరు చేయి పెట్టండి. ఆ గ్లాస్ తీ, వాళ్ళు తీయండి, వాళ్ళు తీయండి. ఇదంతా కూడా ఫైన్ డస్ట్, క్వాలిటీ క్లియర్ శాంపుల్ కాదు. డబ్బులు లేవు, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు రిలీజ్ ఎందుకు ఏం పంపించారు వాటర్? ఎందుకు వస్తుంది అసలు? ఇలాంటి క్లియర్ వాటర్ కాకుండా తీయడానికి నాకు టీడీలో కూడా ఇలా జరుగుతుందని ఫస్ట్ మీ డెసిగ్నేషన్, మీ పైన ఎవరుంటారు? మీరే సీఎం. మీరు మీ పైన ఇప్పుడు చూడలేదన్నా రిపోర్ట్ ఎక్స్ప్లెనేషన్ కాల్ సిఈ గారు. ఈ శాంపుల్ కూడా ప్రిజర్వ్ చేసి పెట్టండి. దీన్ని నాకు ఆ వికెట్ శాంపుల్ కూడా ప్రిజర్వ్ చేసి పెట్టండి. రెండు చూసాము, రిపోర్ట్ కూడా ఏంటిది అది? అసలు గ్లౌజ్ లేవు, అసలు సిస్టమ్ ఏంటి? ఇన్ని గ్లౌజ్ ఇస్తారమ్మా, మరి ఎన్ని తీసుకోవాలా? గ్లౌజ్ ఇచ్చారా లేదా? ఉన్నాయా లేదా? నేను ఇక్కడ ఉన్నాయా? ఇప్పుడు ఎంతమంది డ్యూటీ ఎంతమందికి వేశారు ఇక్కడ డ్యూటీ? ఇప్పుడు ఆవిడ లిఫ్ట్ చేస్తుందా లేదా దాంట్లోంచి? పోసి ఇందులో పోస్తారు సార్ థింగ్స్ టిప్పర్ తీసుకొచ్చి దీంట్లో పోసారు. అయితే దీంట్లో వచ్చి దాంట్లో వేస్తావా? చెప్పు. నువ్వు కవర్ చేయకండి, నేను అడుగుతున్నది ఏం చేస్తాను. దీంట్లో వేసేప్పుడు ఏంటి నీ బాధ్యత ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? అది కూడా మంచిదే. ఉన్నారు ఎప్పుడు చూసారా? ఏం సిస్టమ్ ఏంటి? మానిటరింగ్ ఎలా చేస్తారు? శానిటేషన్ అది లేదా? ఎలా చూస్తారన్న? దానికి సిస్టమ్ ఏం లేదా? ఎలా ఏం అటెండెన్స్? బయోమెట్రిక్ అటెండెన్స్ ఉందా, లేకపోతే ఫోటో ఉందా, లేకపోతే ఎలాగా? ఫోటోలు వేస్తారా? బస్సు వేస్తారా? బస్సు కాదు, ఫోటో కానీ బయోమెట్రిక్ కానీ అదేం లేదు సార్. బయోమెట్రిక్ సిస్టమ్ ఎక్కడ ఉంది? మస్టర్ పాయింట్లో ఎలా రిసీవ్ మీరు తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? ఇన్స్పెక్టర్ తీసుకుంటారు. తగ్గించారా? నెంబర్ తగ్గి ఇప్పుడు వాటర్ శాంపుల్ ఎక్కువ ఉన్నాయి. రీజన్స్ కూడా ఇట్లా వచ్చాక మరి ఫుడ్ అది ఎలాగా ఉన్నారా లేదా అని చూసుకోవాలి. ఎంతమంది ఉన్నారని ఇప్పుడు నోటితో ఉన్నారని చెప్తే కుదరదు కదా. వాళ్ళందరూ ఉన్నారు కదా, టైం టు టైం చూసుకోవాలి. ఈ స్పెషల్ డేలో ఎక్కువ తీసుకుంటాం. చూసారా? ఎక్కడ చేశారు?
సార్ ఎక్కడైనా బయట ఎక్కడైనా పంపించాను శాంపుల్ ఈసారి నుంచి మనం బయటకు వచ్చినప్పుడు శాంపుల్ కలెక్ట్ చేసుకోవడం పెట్టుకుని మనం తీసుకున్నాం మనమే టెస్ట్ చేస్తాం ఎందుకంటే వీళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా ఇక్కడే ఉంటారు తిన్నాక ఎంత కొరలా కాదు విమర్శిస్తే లేదు సోర్స్ నుంచి ఉన్న ప్రాబ్లం కాదు ఇక్కడ వీళ్ళు చేసే ప్రాబ్లం అన్న శానిటేషన్లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి. అలాగే ఫుడ్ అది సాంబారు వాటరు ఇస్తున్నారు. వాటర్లో కూడా కొంత అంటే కొంచెం టర్బిడిటీ అంటే టోటల్ డిజాల్వ్ సాయిడ్ అంటారు, అది అంటే మట్టిలా కొంచెం ఉంది. అది ఎందుకు వచ్చిందో చూడాలి. తర్వాత పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదని చెప్తున్నారు. వాళ్ళ కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్. అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు, అది ఏమైనా డెసిషన్ తీసుకున్నారా ఏంటనేది. సో టీ కాఫీలు ఇవ్వడం టీలు అది ఇవ్వడం లేదన్నారు. మరి టీ ఇవ్వడం ఇంతకుముందు ఉండేదని విన్నాను, మీకే తెలియాలి. ఉండేదా ఇంతకుముందు? ఉండేదట. మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో మరి తెలియదు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో. తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు, డైరెక్ట్గా కాలినడకన వచ్చేవాళ్ళు. వాళ్ళకి కూడా మాకు టికెట్లు టోకెన్లు ఇవ్వట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు. అది కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో, ఆఫీసర్తో చర్చించి దాని మీద ఇబ్బంది ఏంటనేది అధిగమించడానికి ట్రై చేస్తాము. సో స్థానికంగా గతంలో మేము అబ్జర్వ్ మీరే ఒకసారి మీరే చెప్పగలరు, మీకు అన్నీ తెలుసు. నాకు ఇక్కడ బికాస్ వేరియస్ సిస్టమ్స్ ఉండేవి సార్ గతంలో. అలాగే డెఫినెట్గా మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ డెఫినెట్గా దట్ విల్ వాల్యుబుల్. విల్ డిస్కస్ ఎందుకు అవుతుంది అనేది, ఎక్కడ వస్తున్నారు డేటా అది చూస్తాం ఎందుకు వస్తుంది. గతంలో ఆన్లైన్లో సిస్టమ్ పెట్టారు, మంచి దర్శనం కల్పించాలనేసి. కాకుండా దర్శనం నేను వీళ్ళతోనే మాట్లాడా ఇవాళ, మిగిలిన చూసినప్పుడు మాట్లాడదాం తప్పకుండా. థ్యాంక్ యూ. అలాగే అండి, థ్యాంక్ యూ.